వన్ డే బ్లింకిట్ డెలివరీ బాయ్గా అయితే చేయబోతున్నాను. మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. ఫోన్ పడిపోతుంది వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తా ఉన్నా. డెలివరీ బాయ్గా బ్లింకిట్లో దేని మీద చేస్తున్నానంటే ఒక్కసారి చూడండి. ఫస్ట్ డే ఎంత ఎర్న్ చేయగలుగుతాము. నా వెహికల్లో నేను మాడిఫై చేయించిన వెహికల్ అయితే ఇదన్నమాట. బ్లింకిట్లో ఆర్డర్ చేయండి ఎవరో ఒకరా. అసలు ఎంత కష్టం ఉంటుంది ఏందనేసి ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. సో నైట్ అంతా పడుకోకుండా 5 ఎప్పుడవుద్ది అని చెప్పి చూసుకుంటా ఉన్నాను అన్నమాట. వద్దు రిస్క్లు వద్దమ్మా తమ్ముడు. కానీ స్టాండ్ కనుక ఉంటే బాగుండేది. మొబైల్ స్టాండ్ 0.8లో పెట్టినా కూడా ఇట్టే వస్తుంది. ఇది అయితే కొద్దిగా నాకు నిద్ర మంపు పోతుంది. ఆన్లైన్లో అయితే వెళ్ళాము. ఇది బ్రేక్ వేసే దానికైనా ఉందో తెలియట్లా. ఇది వచ్చేసి క్యూఆర్ ఉంటుంది. ఆ క్యూఆర్ని స్కాన్ చేయాలన్నమాట. ఆ బండిలో తీసుకొని పోయేదే టాస్క్ అని చెప్పి నేను చెప్పా. చూసేసరికి ఇది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. చూడండి, ఆ కళ్ళు తిరిగేస్తున్నాయి. ఎండకి తట్టుకోలేక ఓపిక లేక ఇలాగా ఉంది. ముడిపోయిందనుకో ఇంకేం రాస్తాం. ఈ చెయ్యి అయితే అసలు పని చేయట్లేదు మామ. నాకు ఆర్డర్ పెట్టే ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కళ్ళు చూడండి టైప్ వీడియో. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంది ఇంత పొద్దున్నే చూసారు ఎక్కడున్నాను? మా ఏరియాలో అయితే ఉన్నాను. సో ఇంత ఎర్లీ మార్నింగ్ టైం అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే 5 అవ్వడానికి వస్తుంది. తమ్నైల్లో చూసే ఉంటారు. సో వన్ డే బ్లింకిట్ డెలివరీ బాయ్గా అయితే చేయబోతున్నాను. దాంట్లో ఏముంది బ్రో, నువ్వెలా చేయగలుగుతావు బ్రో వన్ డే డెలివరీ బాయ్గా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. సో మీకు ఒక సర్ప్రైజ్ అన్నమాట. నేను డెలివరీ బాయ్గా బ్లింకిట్లో దేని మీద చేస్తున్నానంటే ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, నా వెహికల్లో నేను మాడిఫై చేయించిన వెహికల్ అయితే ఇదన్నమాట. సో ఈ వెహికల్లో నేను ఈరోజు బ్లింకిట్ డెలివరీ బాయ్గా అయితే చేయబోతా ఉన్నాను. సో ముందు ఒక లైట్ పెట్టుకున్నాను. ఇప్పుడు చీకటి కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళడానికి ఇది ఒక లైట్ పెట్టుకున్నాను అన్నమాట. సో ప్రస్తుతం మన లుక్ అయితే ఇట్లుందన్నమాట వెహికల్. దీనికి ఏం చేపలేదు. సో ఇది బ్యాటరీ కాబట్టి సో మనకి ఎంత కీ ఆన్ చేయగానే వెళ్ళిపోతుంది. ఫుల్ ఛార్జింగ్లో ఉంది. లేట్ చేయకుండా ఇప్పుడు మనం అయితే స్టార్ట్ అయిపోదాం. గిగ్స్ అయితే బుక్ చేసాను. సో బుక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం స్టోర్ దగ్గరికి వెళ్ళిపోయి స్కాన్ చేసుకొని ఎట్లా ఉంటుంది ఏందనేసి ఒకసారి మొత్తం అసలు ఫస్ట్ డే ఎంత ఎర్న్ చేయగలుగుతాము, అసలు ఎంత కష్టం ఉంటుంది ఏందనేసి ఒకసారి నాకు ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. సో అందువల్లే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ నైట్ అంతా పడుకోకుండా 5 ఎప్పుడవుద్ది అని చెప్పి చూసుకుంటా ఉన్నాను అన్నమాట. సో ఇంకా లేట్ చేయకుండా స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. చలో తీసుకోమను. ఓకే. సో గైస్, మొబైల్ పెట్టడానికి నాకు వీలు లేదు. అందువల్ల సో ఇప్పుడు రోపుకి పెట్టాను అన్నమాట. ఇది 0.8లో పెట్టినా కూడా ఇట్టే వస్తుంది. మ్యాక్సిమం లిమిట్ రీచ్డ్ అని. సో దీన్ని ఎట్లా చేయాలా, ఎట్లా ఒకటి మేనేజ్ చేయాలి. ఇట్లా పెడితే నా మొహం పడట్లా. ఇంక నేను దూరం వెళ్ళిపోవాల్సిందే. ఏం కరెక్ట్ లేదబ్బా. చలో ఎట్టో ఒకటి మేనేజ్ చేసుకుంటా పోదాం. లాస్ట్ బాయ్. ఫోన్ పడిపోతుంది. వద్దు రిస్కులు వద్దమ్మా తమ్ముడు. రిస్కులు వద్దులే గైస్. రిస్కులు వద్దు. ఫోన్ని యథావిధిగా పెట్టేసుకొని బ్లింకిట్ మామయ్య ఇప్పుడే మనల్ని మెసేజ్ పెట్టాడు. గో ఆన్లైన్ అని చెప్పి మెసేజ్ పెట్టాడు. సో ఇప్పుడే మనం అయితే ఆన్లైన్కి అయితే ఫస్ట్ స్టోర్కి వెళ్ళాలా. స్టోర్కి వెళ్తే ఇది బ్రేక్ వేసే దానికైనా ఉందో తెలియట్లా. ఓకే, ఇందులో ఎట్టో కొట్ట పోతా ఉండాల. సో నాకు ఇంకొక మొబైల్ కాదు కానీ స్టాండ్ కనుక ఉంటే బాగుండేది. మొబైల్ స్టాండు
మ్యాక్సిమం ఇంకా వాయిస్ ఓవర్లతోనే వెళ్ళిపోతూ ఉంటుంది. సో చూద్దాం. ఈరోజు 11 వరకు అయితే మార్నింగ్ 11 వరకు అయితే గిగ్స్ అనేది బుక్ చేశాను. సో స్టోర్కి వెళ్ళేసి స్కాన్ చేసి ఫస్ట్ ఆర్డర్ ఎంత వస్తుందో నాకు అసలు ఎగ్జైట్మెంట్గా ఉంది. సో 1 డేలో ఎంత నేను మాస్క్ తెచ్చుకోవడం మర్చిపోయా ఫస్ట్ ఆఫ్ ఆల్. పర్లేదు మళ్ళీ ఆయన తెచ్చుకుంటా. లేదంటే ఒక 10 గంటల కట్ట ఇంకొక మాస్క్ కొనుక్కుంటే సరిపోతుంది. బ్యాగ్ కూడా తెచ్చుకోవడం మర్చిపోయా, నేను లేట్ పోయి మర్చిపోయాను అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్టోర్కి అయితే వెళ్ళిపోయి అక్కడ స్కాన్ అనేది చేసేసుకొని ఫస్ట్ ఆర్డర్ ఎంత పడుతుంది ఏందనేసి చూసుకొని ఎక్కడికి పడుతుంది మనకి ఎంత వస్తుంది చూసి చేద్దాం అన్నమాట. సో ఓకే గైస్, ఇలా స్టోర్ దగ్గర అయితే కలుసుకుందాం. దారిలో ఏడన్నా టీ తాగాల. ఫస్ట్ టీ తాగితే కొద్దిగా నాకు నిద్ర మంపు పోతుంది. నేను నైట్ అంతా మేలుకొని బ్రేక్ వేయాలా ఎట్టో చేయాలా. ఓకే ఆగిరాట. సో నైట్ అంతా పడుకోలేదన్నమాట. ఒక టీ తాగేసి వెళ్ళిపోదాం. టీ తాగేసి మన అయిపోయి దగ్గర టీ తాగేసి కనిపిస్తుందా? టీ తాగేసాము. టీ తాగేసి ఇప్పుడు మళ్ళా నేను బ్యాగ్ తెచ్చుకోలేదు కదా, సో అందువల్ల కవర్ అయితే అడిగాను మా బ్రదర్ని. కవర్ తెచ్చాడు. ఎందుకంటే డెలివరీ తెచ్చుకుంటే ఇట్లా వస్తాయి కదా, 500 అని చెప్తున్నామని. సో దాని లేట్ అయిపోయింది. ఇప్పటికే స్టోర్కి వెళ్ళిపోయి అక్కడ. సో ఫైనల్లీ బ్లింకిట్ స్టోర్ దగ్గరికి అయితే వచ్చేసి క్యూఆర్ ఉంటుంది, ఆ క్యూఆర్ని స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి ఇప్పుడు ఆర్డర్ కోసం వెయిట్ చేయాలన్నమాట. స్టోర్కి అయితే వచ్చేసి ఇక్కడ బండి అయితే పెట్టేసాం అనమాట. బండి పెట్టేసి ఇప్పుడే చూసారు కదా, ఆన్లైన్లో అయితే వెళ్ళాము. సో ఆర్డర్ పడుతుంది, ఎంతసేపు పడుతుంది తెలియదు. ఎంతసేపు చూసిన ఆర్డర్లు అయితే పడట్లేదు మామ. 5:55 టైము, దగ్గర 6గా వస్తుంది. నేను 5:40 ఏమో లాగిన్ అయిపోయాను. బ్లింకిట్లో ఆర్డర్ చేయండి ఎవరో ఒకరా. నెల్లూరులో ఎందుకు గమ్మున ఉండరు? నేను లేకగానే బ్లింకిట్లో ఆర్డర్ చేసేయండి. ఫస్ట్ ఆర్డర్ నాకు ఇస్తే ఫస్ట్ ఆర్డర్ ఎట్లా ఏమొస్తుందో అసలు. ఆయన వాచ్మెన్ గారు చెప్పారు, ఆ బండిలో ఆడ తీసుకుపోతావు అని చెప్పారు. ఆ బండిలో తీసుకొని పోయేదే టాస్క్ అని చెప్పి నేను చెప్పా. ఆయనే ఆ మాట అంటే కస్టమర్ల రియాక్షన్ చూడాల. నువ్వేందన్నా అసలు బ్లింకిట్ ఏందన్నా అని చెప్తా ఉన్నారు. సో వాళ్ళకి ఏంటంటే చెప్తా ఉన్నా, ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తా ఉన్నా వీడియో కోసం అని. అంటే వాళ్ళ కష్టాలు ఏంది, ఎట్లా ఉంటుంది అసలు, అదంతా కష్టపడితే ఎంత ఉంటుంది, నేను కూడా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకున్నా. సో అందువల్లే ఫస్ట్ ఆర్డర్ తొందరగా పడాలని చెప్పి కోరుకోండి. వెయిట్ చేస్తున్నా ఆర్డర్ కోసం. ఆర్డర్ పడితే చలోటు బ్లింకిట్. నిద్ర వచ్చేస్తుంది నాకు. నైట్ అంతా పడుకోవాలి కదా, నిద్ర వచ్చేస్తుంది. ఎన్ని కష్టాలైనా పడి ఈరోజు కంప్లీట్ చేయాల్సిందే. ఫైనల్లీ మన వెయిటింగ్ అయితే ఓవర్ అయిపోయింది. ఫస్ట్ ఆర్డర్ అయితే వచ్చేసింది. సో ఆర్డర్ అయితే తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత లొకేషన్ అయితే నాకు 1.6 కిలోమీటర్స్ ఏమో ఉండింది మామ. సో వెళ్ళిపోయాను. సో మీరు డిస్ప్లేలో చూసుకున్నట్లయితే ఎగ్జాక్ట్గా లొకేషన్ వచ్చేసి 1.8 కిలోమీటర్స్. సో అక్కడికైతే వెళ్ళిపోతున్నాను ఇప్పుడు. ఫస్ట్లోనే పడ్డాను వీడియోలో, ఒకసారి చూడ. నాకు 1.5 కిలోమీటర్ పైన ఉంది. సో ఆయన పోయి ఆర్డర్ ఇచ్చేసి వస్తా. బాయ్.
సో లొకేషన్ దగ్గరకు వచ్చేసి రీచ్డ్ టు డ్రాప్ అని కొట్టేసాను మామ. సో ఐటమ్లు ఏమేమి పడ్డాయి మీరే ఒకసారి చూడండి. 4 ఐటమ్లు పడ్డాయి. సో స్పానిష్, హైబ్రిడ్ టమాటో, కిరాయి లీవ్స్ ఏదేదో పడ్డాయి మామ, నాకు తెలియదు అదంతా. సో ఫస్ట్ డెలివరీ అయితే అయిపోయింది గైస్. చూడాలి ఎట్లా ఉంటుందో ఏందో, ఎంత వస్తుందో ఏందో స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తా. ఫస్ట్ ఆర్డర్ అయితే ₹22.99 అయితే సాధించేసాం. సో ఆర్డర్ ఇచ్చేసి మళ్ళా స్టోర్కి అయితే పంపిస్తాం. మళ్ళీ స్కాన్ చేయాలన్నమాట. స్కాన్ చేసి మళ్ళీ ఇంకో ఆర్డర్ పడిందా వెయిట్ చేయాలి. గాయస్ మనకి సెకండ్ ఆర్డర్ అయితే పడింది. ఇది అల్లిగా మనోడు ఇచ్చింది ఆర్డర్. సో అన్న అయితే ఉన్నారు మనకి హెల్ప్ చేస్తాను అన్నమాట. బండికి పెట్టేదానికి మొత్తం అంతా. సో 1.2 కిలోమీటర్స్, 1.1 కిలోమీటర్ పడింది. పోదాం. సెకండ్ ఆర్డర్ అయితే మనం ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం. 1.1 కిలోమీటర్ పడింది. ఓకే, లొకేషన్ దగ్గరకు వచ్చేసి అయితే రీచ్ డ్రాప్ కొట్టేశాను. సో 6 ఐటెంలు పడ్డాయి. మనకి థర్డ్ ఆర్డర్ అయితే పడింది. సో ఐస్ క్రీమ్లు ఏదేమో ఉన్నాయి దీంట్లో, అందుకు ఇట్లా కట్టుకున్నాం అన్నమాట. వెయిట్ ఉంది ఎక్కువ. సో థర్డ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చి చూద్దాం ఎట్లా ఉంటుంది. థర్డ్ ఆర్డర్ అయితే అయిపోయింది. సో ఇచ్చేసాం అన్నమాట. ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నారు కస్టమర్, ఇచ్చేసాము. రిటర్న్ ఆర్డర్ పడింది మళ్ళీ ఒకటి. అంటే ఇప్పుడు వెళ్ళేటప్పుడు మళ్ళీ తీసుకుపోవాలంట. ఈ బ్యాగ్ ఆడబెట్టుకోవాలి అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకో బ్యాగ్ తీసుకుపోవాలంట. ఆ 3 ఆర్డర్లకి ఎంత ₹70 ఎంత వచ్చింది. మూడు ఆర్డర్లు కొట్టిన తర్వాత ₹92 అయితే రావడం జరిగింది. సో నా ఓపిక ఇప్పటికే అయిపోయింది. 5 గంటలకు వచ్చాను కదా నిద్ర లేకుండా. నా ఓపిక ఇప్పుడే అయిపోయింది. సో వెళ్ళిపోదామా అని చెప్పి చూస్తూ ఉన్నా. కళ్ళు మూసుకొని పోతున్నాయి. 11 వరకు గిగ్స్ బుక్ చేశారు కదా, చూద్దాము ఎట్టో అని చెప్పి ఉన్నా. ఎండ అయితే ఎదరగొడుతుంది. స్టార్ట్ అయిపోయింది అప్పుడే ఎండ. సో చూడాలి 11 వరకు ఉండి చేయగలుగుతానా లేదా అనేసి. ఇది ఇప్పుడు 4th ఆర్డర్ అయితే వేస్తున్నాను. సో ప్రాబ్లం ఏమవుతుందంటే నాకు పెట్టుకునే దానికి స్థలం లేదు ఎక్కడ. సో ఇదిగోండి ఇక్కడ ఈ స్టీరింగ్కి తగిలిస్తున్నాను అన్నమాట. స్టీరింగ్కి తగిలిస్తుండేసరికి ఇది అన్బ్యాలెన్స్ అయిపోతుంది. చూడండి ఇది తిరిగేస్తుంది. మహాత్మా గాంధీ నగర్ పడింది. రన్నింగ్లో వీడియో తీయలేకపోతున్నాను, ఎందుకంటే నాకు మొబైల్ స్టాండ్ లేదు కాబట్టి రన్నింగ్లో తీయలేకపోతున్నా. సో అందువల్ల ఇప్పుడు 4th ఆర్డర్కి నాకు కళ్ళు తిరిగేస్తున్నాయి. ఏడన్నా నెక్స్ట్ వెళ్ళేటప్పుడు ఇంకా టీ తాగాల, టీయో మజ్జిగో తాగాల. మజ్జిగ ఇప్పుడు కాదు, 11 తర్వాత తాగాల. ఇప్పుడైతే ప్రస్తుతానికి టీ తాగదాం ఆర్డర్ చేసిన తర్వాత. రైస్ 4th ఆర్డర్ ఏవీ నేను ఇక్కడే వస్తా. నాకేమో కనిపించలా. వైట్ కార్ దగ్గర రమ్మన్నారు. ఓకే వాళ్ళేనేమో చూడాలా. ఆర్డర్ రాకేమా. సో వైట్ కలర్ కార్ దగ్గరికి అయితే రమ్మన్నారు, వచ్చాను. వైట్ కలర్ కార్ అదే కదా, వచ్చా. ఫోన్ చేద్దాం మళ్ళీ ఒకసారి. సో గాయ్స్ ఇప్పుడే ఎండకి తట్టుకోలేక ఓపిక లేక టీ తాగుదాం చెప్పి తాగాను. టీ ఒకటేమా.
టీ తాగేసి మళ్ళీ ఇప్పుడు స్టోర్కి అయితే బయలుదేరిపోయాం, స్టార్ట్ అయిపోయాం. సో మన బండి తీసాను కదా, ఇదే ఉంది అదొంది. అదన్నమాట. స్టోర్ దగ్గరికి వెళ్దాం, స్కాన్ చేసుకొని మళ్ళీ ఆర్డర్ పెట్టి ఇప్పుడు ఫిఫ్త్ ఆర్డర్ అన్నమాట. ఇప్పుడు ఫిఫ్త్ ఆర్డర్ ఎంత వస్తుందో చూడాలా. ఇప్పుడు మనకి ఫోర్త్ ఆర్డర్ అయితే కస్టమర్ టిప్ ఇచ్చారు, 10 రూపాయలు టిప్ ఇచ్చారు. ఫస్ట్ కస్టమర్ 30 రూపీస్ టిప్ ఇచ్చారు అనమాట. సో చూద్దాం. ఎక్కువ పడిపోయింది, పెద్దది పడిపోయింది ఆర్డర్. ఎట్ట తీసుకోపోవాలి ఇప్పుడు? వదిలేరా. తమ్ముడు ముందర పెట్ట ఇచ్చే కవర్ తలుపుందా నీకే? हाथोड़िया लगा 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 बोल रहा हूँ क्या लगा था हटी था तो गाइस అది ఆ కవర్ కన్నా పడిపోయింది అనుకో అస్సాం కస్టమర్ దాంట్లో అది కూడా కాకుండా నూనె ప్యాకెట్ ఉంది నాయన డైలీ తగులుతుందే ఇది పట్టుకో చెప్తాను సెట్ చేసుకుంటా 4-5 ఐటమ్లు పెడితే అట్లా చెప్పా చూసారు కదా ఇది పెట్టుకున్నా ఇట్లా ప్యాక్ చేస్తున్నాము ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు మళ్ళీ బయలుదేరిపోవాలి ఇప్పుడు సో అయితే మన ఫిఫ్త్ ఆర్డర్ కూడా అయిపోయింది సో ఎంత వచ్చిందో మీరు చూసారు కదా ఇప్పుడైతే డిస్ప్లే చేశాను కదా సో అదన్నమాట మ్యాటర్ సో మళ్ళా స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం ఇది మన ఇప్పుడు నెక్స్ట్ మన 6th ఆర్డర్ సో చూద్దాం ఎట్లా అవుతుందో ఏందో ఫైనల్లీ మధ్యాహ్నం అయ్యేసరికి ఇది మా పరిస్థితి చూస్తున్నారు కదా నా బండి ఎన్ని కిలోమీటర్లు తిరిగింది మొత్తం మొత్తం ఎన్ని ఆర్డర్లు వేసాను ఏందనేసి మొత్తం ఒకసారి డిస్ప్లే చేస్తాను చూడండి సో నా టార్గెట్ అయితే రీచ్ అయిపోయాను ఇదన్నమాట మన బండి పరిస్థితి కండిషను ఫైనల్లీ రింగిరియా ఫ్యాషన్స్కి అయితే వచ్చేసాము ఈ ఆర్డర్లు అయితే ఎట్లయితే అయ్యాయో ఎట్లయితే కంప్లీట్ చేశానో చూసారు కదా సో హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటా ఉన్నాను చాలా అంటే చాలా కష్టంగా ఉంది చేతులు చూస్తున్నారు కదా ఎట్లయిపోయినాయో చూడండి ఒక పక్క తెల్లగా ఒక పక్క నల్లగా చెమట్లుగా మొత్తం ఈ చెయ్యి అయితే అసలు పని చేయట్లేదు మావనాక చెయ్యి అయితే అసలు పని చేయట్లేదు ఎర్రగా అయిపోయినాయి చూడండి సో ఫైనల్లీ ఇట్లున్నా ఫస్ట్ ఛాన్స్ చూసారు కదా చేతులు అయితే ఎట్ అయిపోయినాయి చూడండి ఇది చూడండి మరీ దారుణంగా ఒక పక్క అయిపోయింది మొత్తం సో ఫైనల్లీ నా టార్గెట్ 10 ఆర్డర్లు అయితే వేయాలనుకున్నాను సో 10 ఆర్డర్లు అయితే కంప్లీట్ 10 ఆర్డర్లు అయితే కంప్లీట్ చేశాను ఎంత వచ్చిందో చూడండి సో రైడర్స్ అందరికీ ఒకటే చెప్తున్నా రైడర్స్ అంటే బ్లింకిట్ కానీ జొమాటో కానీ స్విగ్గీ కానీ మిగతా ఫుడ్ ఆర్డర్స్ కానీ లేదా ఎవరైనా కానీ దయచేసి మీ అందరికి ఆర్డర్ పెట్టే ప్రతి ఒక్కరికి నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎండన పడి వచ్చిన వాళ్ళకి కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి నాకు లాస్ట్ ఆర్డరు ఇంకా వచ్చేద్దాం అనుకునే ఆర్డరు కొద్దిగా అడ్రస్ మిస్ మ్యాచ్ అయింది చెమట పడుతుంది ఒక పక్క పిల్లలు రద్దు చేస్తున్నారు నేను వీడియో తీయాలా లేదంటే లొకేషన్కి వెళ్ళాలా ఫోన్లు చేయాలా నాకేం అర్థం కావట్లా వాళ్ళంతా చేసినా కూడా ఒక బాటిల్ మంచినీళ్ళు అయితే ఇచ్చారు సో నాకు వాళ్ళు అంత చేసినా కూడా నాకేమి అనిపిలా ఆ మంచినీళ్ళ దగ్గర నాకు మంచితనం కనిపించేసింది ప్లీజ్ దయచేసి డెలివరీ బాయ్స్ మీరు ఏమైనా ఆర్డర్ పెట్టిన డెలివరీ బాయ్స్ ఎవరైనా వస్తే
వాళ్ళకి టిప్ ఇవ్వకపోయినా పర్లేదు, కొద్దిగా మంచినీళ్ళు ఇవ్వండి మామ. కళ్ళు చూడండి టైప్ వీడియో. పది 20 కోసం కష్టపడే వాళ్ళు మామ వాళ్ళు. సో వాళ్ళ బాధ అంటే నా వరకు వస్తే గానీ వాళ్ళ బాధ నాకు తెలియలా. సో అదన్నమాట. చాలా డిఫికల్ట్, చాలా కష్టం. సో నడిపే వాళ్ళు, రైడర్స్ ఎంత కష్టపడుతున్నారో ఈ రోజు నాకు అర్థమైంది. వాళ్ళకి దయచేసి మనం అందరం గౌరవిద్దాం. అందరూ గౌరవించి ఆ వాళ్ళు ఎండబడి వస్తే కొద్దిగా మంచినీళ్ళు ఇద్దాం. మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఎందుకంటే కొన్ని సార్లు మంచినీళ్ళు దొరకడం చాలా కష్టమైపోద్ది. సో ఫస్ట్ ఆర్డర్ అయితే ఎంత వచ్చిందో ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. ఫస్ట్ సాటిస్ఫైయింది ఎక్కడంటే నా ఫస్ట్ ఆర్డర్ లోనే నాకు 30 రూపీస్ టిప్ అనేది వచ్చింది. మీరేంది ఇక్కడ అంటే ఇట్లా వీడియో తీస్తున్నానని చెప్పాను. సో ప్రతి ఒక్కరు అడుగుతానే ఉన్నారు. ప్రతి ఒక్కటి వీడియో తీయలేకపోయాను, ఎందుకంటే నేను ఒక్కడిని వీడియో తీసుకొని నేను ఒక్కడిని ఆర్డర్ ఇచ్చుకొని కొంతమంది వీడియోలో వద్దని చెప్పి, అందువల్ల నేను అన్ని వీడియోలు అప్లోడ్ చేయలేకపోతున్నా. సో నా ఒక్కొక్క ఆర్డర్కి ఎంత వచ్చింది, ఎంత డిస్టెన్స్ పోయాను, నా బండి ఎంత తిరిగింది. మీకు ఇంకో ఇష్ట ఏంటంటే ఛార్జర్ పగిలిపోయింది, నాది పేలిపోయింది. నా బండి ఛార్జరు సాకెట్లో పెట్టంగానే పొట్ట 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 బండ్లు వచ్చేసాయి, ఛార్జర్ పగిలిపోయింది. ఉన్న ఛార్జింగ్ తోనే చిన్నగా నెట్టుకొని నా టార్గెట్ అయితే కంప్లీట్ చేసుకొని నా షాప్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో అది గైస్, ఇంకా ట్రై చేద్దాం. బ్లింకిట్ అయిపోయింది, ఇంకా ఏమన్నా ట్రై చేస్తా ఉందాం. ఎట్లా ఎర్నింగ్స్ ఎట్లా ఉంటాయి ఏందనేసి ప్రతి ఒక్కటి మీకు చూపిస్తా ఉంటాను. సో నా బండి మీద ఒక చిన్న ప్రయోగం లాంటివి చేద్దాం అనుకున్నా. చేశాను, సక్సెస్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్, ఫుల్ వీడియో చూసినందుకు. నేను నా అవతారం చూడండి అయిపోయిందో, నా అవతారం నాకే నచ్చట్లా ఫస్ట్ టైం. కెమెరా యాంగిల్స్ కూడా సరిగ్గా రాలేదు, దయచేసి అడ్జస్ట్ చేసుకోండి. ఎందుకంటే నా ఐఫోన్ కొద్దిగా పాడైపోయి నేను నా మామూలు ఫోన్లోనే తీసాను వీడియో అంతా. కొద్దిగా వైడ్ యాంగిల్ లో పెట్టేసరికి అది కొద్దిగా ఇదైపోయింది. నా ఫేస్ కొద్దిగా కట్ అవుతా ఉంది, కొద్దిగా అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ వీడియోలోంచి అట్లా కాకుండా చూసుకుంటాను. అది మా థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. మీ అందరి సపోర్ట్ ఇట్లాగే ఉంటుందని చెప్పి కోరుకుంటున్నాను. 1 డే బ్లింకిట్ డెలివరీ బాయ్ గా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. సో అది విషయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లవ్ యూ ఆల్. నెక్స్ట్ వీడియోలో వెళ్తున్నాం. బాయ్.